హాయ్ నిహార్, ఎలా ఉన్నారు? బాగున్నారు. చాలా రోజుల తర్వాత మేము మన స్క్రీన్ ఇది పవన్ కళ్యాణ్ గారితో పాటు చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా షేర్ చేసుకున్నారు? అంటే ఆయనతో యాక్టింగ్ చేయడం అంటే ఆయనతో వర్క్ చేయాలంటే ఎవరిని అడిగినా అందరూ అదే అంటారు. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. ఆయన దగ్గర నేర్చుకోవడం చాలా ఉంది. నాట్ జస్ట్ స్క్రీన్ మీద సినిమాటిక్గా కాకుండా ఒక వ్యక్తిగా ఒక లైఫ్ గురించి ఆయన దగ్గర చాలా నేర్చుకోవడం ఉంది. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. నేను చాలా నేర్చుకున్నాను. ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ మీరు అంటే నేను స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, ఎలాంటి క్యారెక్టర్ ఉంది మీకు? ఐ మీన్ ఇప్పుడు వచ్చిన సాంగ్లో కూడా చూసాం, లిరిక్ సాంగ్లో కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఆ టైప్లో బ్యాక్ బోన్గా ఏమైనా ఉండబోతుందా మీ క్యారెక్టర్? అంటే అది సపోర్టింగ్ క్యారెక్టర్ అండి, పాజిటివ్ సపోర్టింగ్ క్యారెక్టర్. సో దాని గురించి కూడా ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మీ స్క్రీన్లో చూస్తే తెలుస్తుంది. బట్ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ. అంటే మా క్యారెక్టర్ కూడా కొంచెం బాగా డెవలప్ అయ్యి ఆయనతో కొంచెం మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది కాబట్టి హ్యాపీగా ఉన్నాను. సో పవర్ఫుల్ ఇదంతా మీరు స్క్రీన్ మీద చూసి తర్వాత నాకు చెప్పాలి ఎలా చేస్తాను అని. మీరు అంటే సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పటి వరకు అంటే పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా లెవెల్లో రాలేదు, ఇప్పుడు రాబోతుంది, ఎలా ఉండబోతుంది? మీరు చెప్పినట్టు ఈ స్కేల్లో ఆయన సినిమా ఇంతకుముందు చేసింది లేదు. సో ఆయన మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ జస్ట్ పాన్ ఇండియా, వరల్డ్ వైడ్ ఆడియన్స్ చూస్తారు. ప్లస్ ఈ సినిమా వాళ్ళ స్కోప్ కూడా మీరు ఇప్పుడు ఒక మ్యాగ్నమ్ పాపస్ ఎక్స్ట్రావాగెన్సా అంటారు, ఆ రేంజ్లో ఉంది కాబట్టి ప్రపంచం మొత్తం అందరు చూస్తారు. ఆయన పవర్ అందరు చూస్తారు. సో దానికి మేము కూడా వెయిట్ చేస్తున్నాము. సో సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా ఇది ఆల్మోస్ట్, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది. ఎలా ఉంది ఆయన పొలిటికల్ కెరియర్కి, సినిమా కెరియర్కి? ఏమన్నా అంటే మీతో సెట్స్లో ఉన్నప్పుడు ఎలా ఉండింది ఆయనతో? ఆయన బిజీగా ఉన్నారు సార్. ఆయనకి ఎప్పుడు ఈ రెండు పొలిటికల్ అండ్ ఉన్న యాక్టింగ్ ప్రొఫెషన్ కూడా రెండు ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారో ఆయన చూసి నేనే టైర్డ్ అయిపోయాను చూసే. సో కానీ ఆయన చాలా ప్రొఫెషనల్గా వచ్చి రెండు పనులు చేసుకుని రెండు బ్యాలెన్స్ చేశారు. అంటే నిజంగా చెప్పకూడదు, అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆయనలా కొంచెం ఆయన దగ్గర చాలా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత మీ మదర్ ఏమన్నారు? ఈ పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఈ సినిమాలో యాక్ట్ చేయడం, మీ మదర్ ఏమన్నారు? అఫ్కోర్స్ ఆవిడ హ్యాపీ, ఎందుకంటే పెద్ద ఆపర్చునిటీ ఆయనతో స్క్రీన్ స్పేస్ రావడమే. ప్లస్ మీతో ఆవిడ ఎక్కువ మాట్లాడరు, సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తారు ఏంటో. థ్యాంక్ యూ.